ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టో చాలా ఆచరణయోగ్యంగా ఉందని, ఏదైనా ఆచరించగలమని, అది మాత్రమే మేనిఫెస్టోలో పెట్టారని రాజాం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తలే రాజేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ మార్క్ అనేది స్పష్టంగా కనబడుతోందని అన్నారు. ప్రతి పేదవానికి, మహిళలకు ఆర్థిక అభ్యున్నతకు కృషి చేశారని పేర్కొన్నారు. విద్యా, వైద్యానికి ముఖ్యంగా మేనిఫెస్టోలో పెద్దపీట వేశారన్నారు. పోర్టులో మెడికల్ కాలేజ్ నిర్మాణాలకు ఎంతో కృషి చేశారన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్తారో అది అదే చేస్తారని, ప్రజలకు నమ్మకం ఉందని, ఈ మేనిఫెస్టో విడుదల వల్ల ఓటు బ్యాంకింగ్ మరింత పెరిగే అవకాశం ఉందని అభ్యర్థి డాక్టర్ తలే రాజేష్ ఆనందం వ్యక్తపరిచారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని ప్రకటించారు. అది చాలా ఆచరణయోగ్యంగా అందరికీ కూడాను అందుబాటులో ఏదైతే చేయగలమో అది మాత్రమే చెప్పారు. జగన్ మార్క్ అనేది ఈరోజు కనిపించింది. మేనిఫెస్టోలో ప్రతి పేదవాళ్ళకి కూడాను వాళ్ళ ఆర్థిక అభ్యున్నతికి, మహిళలకు పెద్దపీట వేశారు. అలానే ముందుగానే ఏదైతే పాత మేనిఫెస్టోలో ఉన్నట్టుగా విద్యా, వైద్యం మీద ప్రత్యేక దృష్టి సారించారు. ఇవే కాకుండా పోర్టులు, మెడికల్ కాలేజెస్ నిర్మాణాల మీద కూడాను ఎంతో దృష్టి సారించారు. వీటితో పాటుగా అందరికీ కూడా ఉత్తరాంధ్ర ప్రజలకి ఒక శుభవార్త చెప్పారు. వైజాగ్ రాజధానిగా ప్రకటించడం జరిగింది. దానికి ఉత్తరాంధ్ర ప్రజల తరఫున మేము అందరం కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. అలానే ఈరోజు జిల్లా కేంద్రాలను స్మార్ట్ సిటీస్గా డెవలప్ చేస్తూ 2000 కోట్ల రూపాయలను తొలి దశలో రిలీజ్ చేయడం అనేది కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా ఈ మేనిఫెస్టోలో ఉంది. ఫైనల్గా ఒక్క ముక్కలో చెప్పాలి అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో అదే చేస్తారు. అది ప్రజలు ప్రగాఢంగా నమ్ముతున్నారు. ఈ మేనిఫెస్టో తర్వాత మా యొక్క ఓట్ బ్యాంక్ కూడా మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. థ్యాంక్ యూ.